Okay, children. This is S. Ramarao, PGT English from AP Model Schools. Just I would like to share my knowledge to the learners, so that all of you, if you want to learn English grammar or spoken English or for any academics, please subscribe my channel. So my channel name is Ramarao Sir English Classes. So in this video, just I am going to teach you that verb and types of verbs. So why? Because the parts of speech verb is used in the tenses. So there are different types of verbs, main verbs and helping verbs. So that if we learn all these things, we can get the commanding and the grammar. Okay, now see the board. Already I have written. Tenses, already the subject, running subject is going on. Tenses నేర్చుకోవడం విషయంలో మనం verb నేర్చుకుంటున్నాం. So here the verb is the parts of speech. A verb is a word used to express an action. ఒక పనిని తెలియచేయడానికి మనం verb వాడతాం. Or state of being. State of being కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని. ఇక్కడ యామ్ ఈజ్ ద వర్బ్. ఇన్ దిస్ సెంటెన్స్ దిస్ ఈజ్ ద మెయిన్. సో దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్తో స్థితిని తెలియజేస్తాం. ఐఎమ్ ఏ టీచర్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ వి గో టు స్కూల్ బై బస్. సో గో ఈజ్ ద మెయిన్ వర్బ్. దీనికి 3 ఫార్మ్స్ ఉంటాయి, గో, వెంట్, గాన్ అనేది. సో మెయిన్ వర్బ్ గో. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పాం, స్థితిని తెలియజేసాం. ఇక్కడ గో ఉంది, మెయిన్ వర్బ్, పనిని తెలియజేసాం. ఆ విధంగా వర్బ్ ఈజ్ ఎ వర్డ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్. యాక్షన్ అంటే ఒక చర్య, ఒక క్రియ. అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఒక స్థితి. ఇక్కడ స్థితిని చూసాం, ఇక్కడ మెయిన్ వర్బ్ చూసాం. సో అలా కాకుండా ఇంకా రమా కెన్ స్పీక్ ఫ్రెంచ్. ఇక్కడ స్పీక్ అని వర్బ్ ఉంది, కెన్ అనే మోడల్ వెర్బ్ కూడా పెట్టాము. అంటే కెన్ స్పీక్, ఇక్కడ 2 వెర్బులు వచ్చాయి, కెన్ స్పీక్. సో ఇక్కడ ఎబిలిటీ చూపించింది, ఇక్కడ యాక్టివిటీ ఉంది, అంటే చర్య ఉంది. కెన్ స్పీక్ అంటే ఇక్కడ 2 వర్బ్స్ వచ్చాయి. అక్కడ కెన్ ఏంటి, మోడల్ వర్బ్ అని కూడా మనం చెప్పచ్చు. 4th సెంటెన్స్లో వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ. సేమ్ ఫంక్షన్ 2 ఒకటే, బట్ సెంటెన్స్ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఇచ్చాను. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ, ఎవరి దేశాన్ని వారు మనం ప్రేమించాలని అర్థం. ఇక్కడ షుడ్ అప్లికేషన్ అంటే మోడల్ వెర్బే. కెన్, షుడ్ అనేవి మోడల్ వెర్బ్స్, బట్ ఫంక్షన్ డిఫరెంట్. సో దేర్ ఆర్ సమ్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ దేర్ ఆర్ సమ్ మోడల్ వెర్బ్స్ ఆల్సో. అండ్ ఇన్ 5th సెంటెన్స్ ఐ హ్యావ్ టేకెన్ మై శాలరీ జస్ట్ నౌ. ఇక్కడ వై ఇస్ ది సెంటెన్స్ గివెన్ హ్యావ్ అనే పర్పస్ని చూపించడం. ఐ హ్యావ్ టేకెన్, ఇక్కడ టేకెన్ అనేది V3, హ్యావ్ కూడా వాడాను. ఈ హ్యావ్ అనేది పొసెసివ్ ఫామ్కి. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్సెస్లో హ్యావ్ ప్లస్ V3 వాడతాం మనం, పర్ఫెక్ట్ టెన్సెస్ ప్యాసివ్ వాయిస్లో. సో అందుకని హ్యావ్ అనేది పొసెసివ్ ఫామ్ అని చెప్పడానికి కూడా వాడతాం. జస్ట్ ఐ డోంట్ లైక్ స్వీట్స్. నెక్స్ట్ 6th ఐ డోంట్ లైక్ స్వీట్స్, నాకు స్వీట్లు అంటే ఇష్టం లేదు. యాక్చువల్గా డూ అనేది కూడా హెల్పింగ్ వెర్బ్. అంటే ఇది నెగిటివ్లోని క్వశ్చన్లోని డూ అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని చెప్పాం. అదే హ్యావ్తో ఓన్లీ చెప్పాలనుకోండి, ఇది 7 ఉంటుంది. ఐ హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కార్ ఉంది. ఈ సెంటెన్స్లో దిస్ ఈజ్ ద మెయిన్ వర్బ్. ఓకే, ఇన్ దిస్ వే కమింగ్ టు ద పాయింట్, టైప్స్ ఆఫ్ వర్బ్స్. వెర్బ్ యొక్క రకాలు చూడండి. verbs are 2 types. Main verbs and helping verbs or auxiliaries. దీనికి హెల్పింగ్ వెర్బ్స్ అంటే సహాయ క్రియలు, దీని ఆథరైజ్డ్గా ఆక్సిలరీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ వెర్బ్ అంటే ఏంటి, మెయిన్ వెర్బ్ అంటే చూడండి 3 ఫార్మ్స్ ఉన్నాయి, గో, కమ్, గివ్, కాల్. ఇలాగా దేర్ ఆర్ సో మెనీ వర్బ్స్. ఇలాంటి వీటిలో మెయిన్ వెర్బ్స్ అంటారు అన్నమాట. ఇక హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, లేదా ఆక్సిలరీస్ అంటే ఏంటి, ఇక్కడ మనకి దీనిలో చూసినట్టయితే 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఏంటిది, దీంట్లో ఉన్నది
ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ వర్బ్స్. ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ వర్బ్స్. ప్రైమరీ ఆక్సిలరీస్లో మళ్ళీ ఎగైన్ 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే బీ ఫార్మ్స్. బి అంటే స్థితిని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్. పొసెసివ్ ఫార్మ్స్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఈ విధంగా ప్రైమరీ ఆక్సిలరీ కూడా మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఇక మోడల్ వర్బ్స్ అనే ఏంటి? షల్, విల్, కెన్, మే, షుడ్, వుడ్, కుడ్, మైట్, నీడ్, డేర్ ఎక్సెట్రా. ఇంకా ఇలా కొన్ని ఉంటాయి. సో మోడల్స్ అనేవి ఒక్కొక్క వర్బ్ ఒక్కొక్క ఫంక్షనింగ్ ఉందన్నమాట. దీని గురించి మళ్ళీ డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. సో నేర్చుకునేటప్పుడు అన్నీ ఒకేసారి నేర్చుకోవాలనేది ఇంపాసిబుల్. ఒక్కొక్కటి దాని అవసరం వచ్చినప్పుడు దాన్ని నేర్చుకోవాలి. ఓకే. సో ఈ విధంగా మనకి టెన్సెస్లో వర్బ్ అనేది ఉంటుంది. దాని టైప్స్ ఆఫ్ వర్బ్స్లో ఈ విధంగా చూసాము. నెక్స్ట్ మీకు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, పొసెసివ్ ఫార్మ్స్ ఒక టేబుల్ ఫామ్లో ఇవి మనకి ఎలా వస్తాయి? సో ఇక్కడ మనకి ఏదైనా మీరు గమనించండి. 7 సెంటెన్సెస్లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత మనం ఈచ్ టెన్స్ నేర్చుకున్నప్పుడు మనం స్ట్రక్చర్ నేర్చుకుంటాం. తర్వాత వెర్బ్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది. ఓకే. ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ఉంది, V1 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఈ విధంగా ఒక స్ట్రక్చర్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఓకే. నౌ జస్ట్ ఐ గివ్ ద టేబుల్. ఓకే. నౌ ఫస్ట్ that we see the B forms. సో బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అని మనం చెప్పుకున్నాం. సో దీనికి ఉన్నది, ఉన్నారు, ఉన్నాడు అని చెప్పడానికి, ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ పొజిషన్ చెప్పడానికి బీ ఫార్మ్స్ మనం వాడతాం. బీ ఫార్మ్స్లో చూడండి మనకి 3 పర్సన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సను అంటాం. అంటే పర్సన్ అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి. సెకండ్ పర్సన్ అంటే మరి ఎవరితో మాట్లాడుతున్నామో ఆ వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాం. సో ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సన్ కలిపి ఏ వ్యక్తి గురించి మనం డిస్కస్ చేస్తున్నామో ఆ వ్యక్తిని థర్డ్ పర్సన్ అని మనం పర్సనల్ ప్రొనౌన్లో 7 పర్సనల్ ప్రొనౌన్ ఉంటాయి. వాటిలో చెప్పినప్పుడు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ ఐ అంటే నేను అని వస్తుంది. మన తెలుగుని రాయలేదు కానీ ఎక్స్ప్లెనేషన్లో మీరు అన్నారు నేను అని వస్తుంది. వి అంటే మనం అని వస్తుంది. ఐకి ప్రెజెంట్ టెన్స్లో ఐ యామ్ అని రావాలి. ఇందాక మనం సెంటెన్స్ ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ రామారావు అని మనం చెప్పవచ్చు. వి వాడామనుకోండి వీకి ఆర్ రావాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ఫ్లోరల్, వెర్బ్ ఫ్లోరల్ రావాలి. వీఆర్ స్టూడెంట్స్, వీఆర్ ఇండియన్స్. నెక్స్ట్ నేను సెంటెన్సెస్లో కూడా ఇస్తూ ఉంటాను. వీఆర్ ఇండియన్స్ అలా. అదే పాస్ట్ టెన్స్లో అనుకోండి ఐ వాజ్ ఏ 10th క్లాస్ స్టూడెంట్ ఇన్ 1990 అలా వస్తుంది. వీ వర్ అని రావాలి. వీ వర్ నేటివ్స్ ఆఫ్ హైదరాబాద్ అని మనం ఏదైనా ప్రీవియస్ ఇయర్ చెప్పచ్చు. అదే ఫ్యూచర్ చెప్పనుకోండి ఐ షాల్ బి ఏ ప్రొఫెసర్ నెక్స్ట్ ఇయర్. ఫ్యూచర్లో హెల్పింగ్ చెప్పడానికి సెల్ ప్లస్ బీ ఫామ్ బి ఉండాలన్నమాట. ఐ షాల్ బి ఏ ప్రొఫెసర్. వీ షాల్ బి సెల్ఫీస్ నెక్స్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ అని అవసరం లేదు, ముందు ఏముంటా అని చెప్పచ్చు. ఆ విధంగా మనం చూసినట్టయితే మన ఎగ్జాంపుల్ చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే యూకి. యూ సింగులర్కి కూడా సింగులర్ అయినా ఆరే వస్తుంది, ప్లోరల్ అయినా అవుతుంది. యు ఆర్. అదే పాస్ట్ టెన్స్లో యు వర్, యూ విల్ బి అని కన్సిడర్ చేయాలి. ఇక థర్డ్ పర్సన్లో సింగులర్ ఈ, షీ, ఇట్ సింగులర్ అన్నమాట. ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేని అది అని చెప్పచ్చు. ఫ్లోరల్ దీనికే దే అని చూపిస్తాం, వారు అంటాం. ఇక్కడ ఈ, షీ, ఇట్ ప్రెజెంట్ టెన్స్లో బీ ఫామ్ ఈ హీజ్, షీ హీజ్, ఇట్ ఈజ్ అని వస్తుంది. అంటే ఈ హీజ్ ఏ డాన్సర్, షీ ఈజ్ ఏ సింగర్, ఇట్ ఈజ్ ఏ డాగ్ అని చెప్తాం. అలాగే సేమ్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్తాం అనమాట. అంటే దీని ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే ఒక స్ట్రక్చర్ వేద్దాము. జస్ట్ వెయిట్. నెక్స్ట్ టేబుల్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్, డిడ్ చేయుట అని అర్థం వస్తుంది. ఇవి నెగిటివ్లోని క్వశ్చనేజ్లోని సహకరిస్తాయి అన్నమాట. పర్సన్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ అని మనం చెప్పడం జరిగింది. ఫస్ట్ పర్సన్లో ఐ సింగులర్కి డూ వస్తుంది.
ఐ డు అంటే అర్థం ఏంటి? ఐ డు నాట్ నెగిటివ్లో చెప్పినప్పుడు ఐ డు నాట్ అనాలి. అదే ప్లోరల్కి వచ్చింది అనుకోండి, పీ ఫర్ ప్లోరల్, వీ డు నాట్ అని మనం నెగిటివ్లో చెప్తాం. క్వశ్చన్లో కూడా అలా వస్తుంది. సో సెకండ్ పర్సన్ యూకి డూ, యూకి ప్లోరల్ కూడా డూఏ. ఒక థర్డ్ పర్సన్లోనే ఈ షీ ఇట్లకి డూ పక్కన ఈఎస్ యాడ్ అవుతుంది కాబట్టి డజ్ అని వస్తుంది. అందుకని ఈ షీట్ల గురించి చెప్పినప్పుడు డజ్ ప్లస్ నాట్ నెగిటివ్లో వస్తుంది. దేకి డూ. ఇక పాస్ట్ టెన్స్లో ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ డిడ్, పాస్ట్ పార్టిసిపుల్లో కూడా ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ డన్ వస్తుంది. ఇక్కడ ఎలా ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని మనం చెప్పాం. ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని ఇందాక ఎక్కడో ఇచ్చాం మనం. అంటే ఇక్కడ ఐకి డోంట్ అనే చెప్పాలి. ఇక ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఒక ఈ షీట్లకి తప్పితే ఈ షీ వీటికి మాత్రం డజ్ వస్తుంది. ఫర్ రిమైనింగ్ ఆల్ డూ వస్తుంది. అంటే ఐకి, వీకి, యూకి, దేకి మనం ఇలాగే చెప్పాలి. హీ డజంట్ లైక్ స్వీట్స్ అంటాం. అతనికి స్వీట్లు ఇష్టం లేదంటే హీ డజంట్ లైక్ స్వీట్స్. తనకి ఆమెకి ఇష్టం లేదంటే సీ డజంట్ లైక్ స్వీట్స్. దానికి ఇష్టం లేదంటే ఇట్ డజంట్ లైక్ స్వీట్స్. అండ్ డజ్ అనేది ఈ మూడు సబ్జెక్టులకి నెగిటివ్లోని క్వశ్చన్లోని వాడతాం. క్వశ్చన్లో ఎలా వాడతాము? హౌ డస్ హీ గో, అతను ఎలా వెళ్ళాడు అని చెప్పాలంటే ఈ షీట్లు సంబోధించినప్పుడు అడ్రస్ చేసినప్పుడు డస్ అని క్వశ్చన్లో రావాలి. అదే ఐ యూడు దేలకు చెప్పాలనుకో డూ. హౌ డు యూ గో, నువ్వు ఎలాగెళ్తావు, యూకి డూ రావాలి. అలా అన్నమాట. వాట్ టు వీ డూ, మనం ఏం చేయాలి, అక్కడ మెయిన్ వెర్బ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వీ యూ దే, హౌ డు దే గో, వాళ్ళు ఎలాగెళ్తారు, గో. లేదంటే దే డోంట్ గో. నెగిటివ్ క్వశ్చన్లోనే మనం ఈ విధంగా ఈ షీట్లకి డజ్, తర్వాత ఐ యూ దేకి డూ వాడతాం. మరొక టేబుల్ వేస్తే ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క యూసేజ్ ఏ విధంగా ఏ సబ్జెక్ట్కి సింగులర్, ప్లోరల్ ఇవన్నట్లకి జరుగుతుంది. మరొక టేబుల్ అర్థం, అది పొసిసివ్ ఫార్మ్స్ వేస్తే అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు థర్డ్ టేబుల్ పొసిసివ్ ఫార్మ్స్. పొసిసివ్ ఫార్మ్స్ అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. పొసిసివ్ అంటే ఓన్నెస్, కలిగి ఉన్నాను అని చెప్పడానికి. ఏం కలిగి ఉన్నాను అని చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ కార్, నాకు దగ్గర కార్ ఉంది. హ్యావ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. ఆ హెల్పింగ్ వెర్బ్ సెంటెన్స్లో మనకి మెయిన్ వెర్బ్గా ఆ మీనింగ్ వస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ టేబుల్ ఇది కామన్ అనమాట. ఐ హ్యావ్, ఐకి ఏమొస్తాం ప్రజెంట్ టెన్స్లో ఐ హ్యావ్ ఏ కార్. అలా వీ హ్యావ్ ఏ కంప్యూటర్ ల్యాబ్ ఇలా వస్తుంది. యూ, నీకు ఏది ఉందో చెప్పాలంటే యూ హ్యావ్ ఏ రెడ్ బైక్. అలా ప్లోరల్ యూ హ్యావ్ ఏ కార్ అనొచ్చు. ఈ సీట్లు మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. అది ఇక్కడ రాసిన చూడండి, ఈ హ్యాజ్ ఏ కార్ అని వస్తుంది. ఈ హ్యాజ్ ఏ కార్, దేకి హ్యావ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రమే హ్యాజ్ ఉంది ఈ షీట్లకి అనమాట, థర్డ్ పర్సన్ సింగులర్. ఇక పాస్ట్ టెన్స్లో అన్నిటికీ కూడా ఐ హ్యాడ్ అని వస్తుంది. ఐ హ్యాడ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ అండ్ పాస్ట్ పర్సన్లో కూడా హ్యాడ్ వస్తుంది. వీటి ఇంపార్టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్లోని, పర్ఫెక్ట్ టెన్సెస్లోని, అలాగే ప్యాసివ్ వాయిస్లోని అక్కడ ఇంకా సిగ్నిఫికెన్స్ వస్తుంది. అలాగే ముందు దాని గురించి డీటెయిల్స్గా మనం నేర్చుకోవచ్చు. టుడే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద వర్బ్, డెఫినేషన్ ఆఫ్ వర్బ్ and types of verbs and 3 types of tables with pronouns. ఇక్కడ ప్రొనౌన్స్ అనేవి సబ్జెక్టులుగా వస్తున్నాయి. అంటే నౌన్ బదులుగా వచ్చేదే ప్రొనౌన్. వాట్ ఈజ్ మెంట్ బై నౌన్? నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ యానిమల్, ఆ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ఆ నేమ్ ఆఫ్ ఏ థింగ్. నౌనే సబ్జెక్టుగా వస్తుంది. సో దాని బదులు ప్రొనౌన్ వస్తుంది. ప్రొనౌన్ ఏంటి? ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. సో ప్రొనౌన్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. బట్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనం ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే దే రిలేట్ టు ద పర్సన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 7. ఇక్కడ సింగులర్, ప్లోరల్ అని మనం అంటుంటే అవి ఏంటంటే ఐ, వీ, యూ, ఈ, షీ, ఇట్, దే అని పర్సనల్ ప్రొనౌన్.
ఎక్కువగా మన సెంటెన్స్ చెప్పాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ, నా గురించి చెప్పినప్పుడు అయ్యే తప్పితే కానీ అక్కడ నవ్వుని వాడలేం. కొన్ని హ్యాజ్ అని అనుకో, ఈ అనే బదులు రామా అని చెప్పవచ్చు. రామ హ్యాజ్ ఏ కార్, రామ అని చెప్పినప్పుడు రామ కార్ ఉందని చెప్తాం. ఆడ బదులు ఈ అని చెప్తాం. ఆ విధంగా పర్సనల్ ప్రొనౌన్ ఎక్కువగా ఆక్యుపై చేస్తాయి. మరి ఈ క్లాసు ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ ఇవి బేసిక్స్ అంటాం ఫర్ అకాడమిక్ సైడ్, ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్, బోత్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ యాజ్ ద నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఉపయోగం. అలాగే కమ్యూనికేషన్ చేయాలనుకోండి, అంటే ఈ వీడియో పెరుగుతుందని చెప్పి ఆపాను, కానీ దీని మీద స్పోకెన్ ఇంగ్లీష్ నెక్స్ట్ వీడియోలో నేను తయారు చేసి పెడతాను. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్లో పిల్లలకనే ఇవి ఎంతటితో దాన్ని ఆపుతున్నాను. లేకపోతే దీన్ని స్పోకెన్ పర్పస్లో కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో స్పోకెన్ చేద్దాం. ఫర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద రీడర్స్, జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది నొక్కలు చైతన్య?